గ్రూప్ 1 వివాదంలో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించింది. సింగిల్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. ఏజీ సలహాతో గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్స్ ఇవ్వొచ్చని సూచన చేసింది. తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలన్నారు డివిజన్ బెంచ్. డివిజన్ బెంచ్ తీర్పుతో 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేశారు. గ్రూప్ 1 వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది డివిజన్ బెంచ్. దాంతో 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు భారీ ఊరట లభించినట్లయింది. సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. తీర్పులో చాలా డెలికేట్ పదాలు వాడారంటూ సింగిల్ బెంచ్ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పు ఇచ్చింది సింగిల్ బెంచ్. మెయిన్స్ పేపర్లని తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తుది ఫలితాలను విడుదల చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. రీవాల్యుయేషన్ కు 8 నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది సింగిల్ బెంచ్. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది సింగిల్ బెంచ్. ఈ ఆదేశాలే ఇప్పుడు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. సింగిల్ జడ్జి గారు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో, గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి రీవాల్యుయేషన్ మళ్ళీ కండక్ట్ చేయండి, ఆల్టర్నేటివ్ 8 మంత్స్లో చేయలేకపోతే దానిని అవసరమైతే దాన్ని రీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని చెప్పేసి ఇచ్చిన డైరెక్షన్ మీద వాదోపవాదాలు జరిగాయి. ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి తీర్పు మీద ఏంటి డివిజన్ బెంచ్ నిర్ణయం ఏంటంటే, దానికంటే ముందు కూడా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ నుంచి అపీర్ అయ్యారు. తర్వాత సర్వీస్ కమిషన్ నుంచి కూడా సీనియర్ కౌన్సిల్స్ ప్రకాష్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ తరపు నుంచి మైసెల్ఫ్ విష్ణువర్ధన్ రెడ్డి, మన డాక్టర్ లక్ష్మీ నరసింహ గారు, అమరేందర్, ఇంకా చాలామంది కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్. మేము చేసిన కంటెన్షన్ ఏంటంటే, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు చేసినటువంటి కంటెన్షన్ ఏంటంటే, ఏదైతే సింగిల్ జడ్జి ముందు వేసినటువంటి రిట్ పిటిషన్ ఉందో, ఎవరైతే సక్సెస్ఫుల్ కాలేదో వాళ్ళు వెయిట్ చేసి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు, రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఎలిగేషన్స్ పెట్టిన 6 ఎలిగేషన్స్, ముఖ్యమైన ఎలిగేషన్స్ ఏంటంటే, ఒకటి 2 హాల్ టికెట్స్ ఇచ్చారని చెప్పేశారు. అది దట్ విల్ నాట్ అండర్మైన్ ది వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పి అడ్వకేట్ జనరల్ గారు చేశారు. రెండోది ఏంటంటే, తెలుగు క్యాండిడేట్స్ నెగ్లెక్ట్ చేశారని చెప్పి జరగడం జరిగింది. తెలుగు క్యాండిడేట్స్ కూడా చీఫ్ జస్టిస్ గారు కూడా దానితో కూడా ఏకీభవించలేదు. మూడో విషయం ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ప్రొసీజరల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, ఈ సంబంధించినటువంటి సిస్టమ్ ఎక్కడా లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కోర్టు ఒక్కటే అడిగింది డివిజన్ బెంచ్. ఏ రకంగా మాల్ ప్రాక్టీస్ జరిగిందా, మాస్ కాపీయింగ్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ జరిగిందా? అప్పుడు మేమందరం కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 563 మెంబర్స్ తరపున డిఫరెంట్ లాయర్స్, వీ ఆల్ కంటెంటెడ్ దట్ ఏదైతే రిట్ పిటిషన్ ఫైల్ చేశారో ఆ రిట్ పిటిషన్లో కేవలం ఆరోపణలు తప్ప, ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో, పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఫాలో చేసి చెప్పారు, కానీ దానికి సంబంధించి ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ వేయాల. ఫైనల్గా దాని మీద సస్పెన్షన్ చేస్తూ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ విల్ గో సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ అని చెప్పేసి జడ్జి కూడా ఈరోజు ఇంటర్మ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది హానరబుల్ చీఫ్ జస్టిస్ గారు. గ్రూప్ 1 వివాదంలో టీజీపీఎస్సీకి భారీ ఊరట లభించిందని చెప్పాలి. సింగిల్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు జరుపుకోవచ్చని డివిజన్ బెంచ్ తెలిపింది. ఏజీ సలహాతో గ్రూప్ 1 ర్యాంకర్లకు పోస్టింగ్స్ ఇవ్వొచ్చని సూచించింది. తుది తీర్పునికి లోబడే నియామకాలు ఉండాలని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది. డివిజన్ బెంచ్ తీర్పుతో 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు ఊరట లభించింది. తదుపరి విచారణ అక్టోబర్ 16కి వాయిదా వేసింది డివిజన్ బెంచ్. గ్రూప్ 1 వివాదంలో సింగిల్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది డివిజన్ బెంచ్. దాంతో 563 గ్రూప్ 1 ర్యాంకర్లకు భారీ ఊరట లభించినట్లయింది. సింగిల్ బెంచ్ తీర్పుని కొట్టేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. తీర్పులో చాలా డెలికేట్ పదాలు వాడారంటూ సింగిల్ బెంచ్ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని రద్దు చేస్తూ ఈ నెల 9న తీర్పిచ్చింది సింగిల్ బెంచ్. మెయిన్స్ పేపర్లని తిరిగి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాతే తుది ఫలితాలను విడుదల చేయాలని సింగిల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. రీవాల్యుయేషన్ కు 8 నెలల సమయం ఇస్తూ ఉత్తర్వులిచ్చింది సింగిల్ బెంచ్. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది సింగిల్ బెంచ్. ఈ ఆదేశాలనే ఇప్పుడు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. ఈ ఏడాది ఏప్రిల్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను ప్రకటించింది. అయితే పేపర్ వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. కేవలం 2 సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులకి మాత్రమే టాప్ ర్యాంకులు వచ్చాయని కోర్టుకి వివరించారు
అభ్యర్థులు. తెలుగు రాని వారితో తెలుగు మీడియం పేపర్లు వాల్యుయేషన్ చేయించారని, దాంతో తెలుగులో పరీక్ష రాసిన విద్యార్థులకి అన్యాయం జరిగిందని ఆరోపించారు. 500 మార్కులు దాటిన వారిలో తెలుగు మీడియం విద్యార్థులు లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అభ్యర్థుల వాదనలతో ఏకీభవించిన కోర్టు పేపర్లని రీవాల్యుయేషన్ చేయాలని, కుదరకపోతే మెయిన్స్ మరోసారి నిర్వహించాలని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలే ఇప్పుడు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్. ప్రస్తుతం డివిజన్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, గ్రూప్ 1కి సంబంధించి ఈరోజు హైకోర్టు చాలా కీలక తీర్పు ఇచ్చింది. గతంలో సెప్టెంబర్ 9న సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఆ ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ ఈరోజు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. సో ఈ రోజునటువంటి వాదనలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు పిటిషనర్స్ అడ్వకేట్ విష్ణువర్ధన్ గారు మనతో ఉన్నారు. సార్, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈరోజు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆర్డర్ని సస్పెండ్ చేసింది అనుకుంటారు? ఈరోజు నేనే కాదు, నంబర్ ఆఫ్ లాయర్స్ అనేటువంటిది కేసు రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు స్టేట్ గవర్నమెంట్ నుంచి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా సీనియర్ కౌన్సిల్స్ మిస్టర్ నిరంజన్ రెడ్డి అండ్ ఆల్సో ప్రకాష్ రెడ్డి గారు, ఇంకా డాక్టర్ లక్ష్మీ నరసింహ, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్, మై సెల్ఫ్, అమరేందర్, ఇంకా చాలామంది కూడా ఒక బ్యాటరీ ఆఫ్ లాయర్స్ వీ ఆల్ రిప్రజెంటెడ్. ముఖ్యంగా మేము చెప్పినటువంటిది ఏంటంటే, హానరబుల్ సింగిల్ జడ్జి గారు తన ఎంటైర్ జడ్జిమెంట్లో he has, without there being an evidence on record, పర్టికులర్గా విత్ రిగార్డ్ టు మాల్ ప్రాక్టీసెస్, ఇర్రెగ్యులారిటీస్, ఏ రకమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా, సో సింప్లీ అన్ అజంప్షన్ అండ్ ప్రిజంప్షన్స్, ఒక ఇంత 14 సంవత్సరాలు జరిగిన తర్వాత గ్రూప్ 1 జరగటం అనేటువంటిది, ముఖ్యంగా నిరుద్యోగులు లక్షల మంది కష్టపడి రాసినటువంటి ఎగ్జామినేషన్, కేవలం కొన్ని ఎలిగేషన్స్ ఆఫ్ ల్యాప్సెస్, ఎగ్జామినేషన్ సెంటర్స్, లేడీస్ సెంటర్స్ పెట్టారనేటువంటిది, ఎగ్జామినేషన్ సెంటర్ 18-19, తర్వాత డబల్ హాల్ టికెట్ అనేటువంటిది ఇచ్చారు, ఎవాల్యుయేషన్ అనేటువంటిది ప్రాపర్గా లేదనేటువంటిది, ఇంకోటి ఏంటంటే పబ్లికేషన్ ఆఫ్ ప్రావిజన్ మార్కర్ లిస్ట్ అనేటువంటిది కూడా సరిగ్గా లేదని, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మేము సమర్థవంతంగా చెప్పాము. ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ తీసుకొని పర్టికులర్గా, అండ్ ఆల్సో ది అదర్ కౌన్సిల్స్ ఆన్ రికార్డ్. సో అందరి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత ఎవరైతే కింది కోర్టులో రెడ్ పిటిషనర్స్ తరపున ఫైల్ చేసినటువంటి అడ్వకేట్లు కూడా వాళ్ళని కూడా విన్న తర్వాత ఒక డీటెయిల్డ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఏమనంటే, ఇంటర్మ్ ఆర్డర్, ఎంటైర్ ది ఆర్డర్ ఆఫ్ ది సింగిల్ జడ్జ్ ఈజ్ సస్పెండెడ్ subject to the final outcome of any appointments are made subject to final outcome of writ appeals అని చెప్పడం జరిగింది. అక్టోబర్ 16కి కేసు వేసేశారు. ఆ రోజు అందరు కూడా మళ్ళీ పిటిషనర్, అపెల్లెంట్ తరపున, రెస్పాండెంట్స్ తరపున, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ముఖ్యంగా అడ్వకేట్ జనరల్ గారు లీడ్ చేయమని మేము కూడా అడిగాము. ఎందుకంటే బికాజ్ ఈజ్ ద ఫస్ట్ లాస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ అండ్ మోర్ ఓవర్ స్టేట్ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ బికాజ్ ఇట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ నాట్ ఓన్లీ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ బట్ ఆల్సో ద క్యాండిడేట్స్ ఎట్ లార్జ్. సో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆర్గ్యూ చేస్తాము, వాళ్ళు వెకేట్ పిటిషన్ వేస్తారు. ఒకవేళ 16th లోపల సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా వెళ్ళొచ్చు అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఈరోజు ఎగెనెస్ట్ ఆర్డర్ వచ్చిందో. ఒకవేళ పోకపోతే ప్రాసెస్ విల్ కంటిన్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మేబీ ఇఫ్ ఎనీ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ సబ్జెక్ట్ టు ది ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ ది రిట్ అపీల్స్ ఆఫ్ ది హానరబుల్ డివిజన్ బెంచ్. అడ్వకేట్ జనరల్ గారు కూడా చెప్పారు, ఏదైతే రిట్ పిటిషన్లో ఉన్నటువంటి అఫిడవిట్ ఎవర్మెంట్స్ ఉన్నాయో పారాగ్రాఫ్ 8 నుంచి 27, ఎక్సెప్ట్ దీస్ ఆల్ a small the allegations that examination centers are more women centers and also double hall ticketing, these all will not go to undermine the very integrity of the examination. So irregularities are not proved, malpractices are not proved. So successful candidates tarpuna we are all dealing and will again our team of lawyers, particularly the advocate general garu, public service commission, and we all will represent. Public mislead cheyodani cheppesi, as we are part of the advocate record of the case, I am stating what actually happened before the division bench. ఇప్పుడు రీవాల్యుయేషన్, రీకరెక్షన్ క్లెయిమ్ ఉండదు, రీవాల్యుయేషన్ లేదు, రీకౌంటింగ్ లేదు, there is no such provision. Only 16th na all parties, all counsels should be ready for final arguments. Okay, రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ కూడా చేయప్పన్నారు. నేను ఆల్రెడీ ఇచ్చాను ఈ రోజు, బట్ మిగతా వాళ్ళు కూడా ఇస్తారు. నేను ఒక సినాప్సిస్ కూడా వెరీ డీటెయిల్డ్ ఇవ్వడం జరిగింది. రైట్, అది మొత్తం ఈ రోజునటువంటి ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి కంప్లీట్గా ఏదైతే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈరోజు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. సో సస్పెండ్ చేస్తూ రిమైనింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో, అటు సెలెక్ట్ అయినటువంటి ర్యాంకర్స్కి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేటువంటి అంశం పైన ఫైనల్ అవుట్కమ్ అంటే అక్టోబర్ 16న ఏదైతే విచారణ ఉందో ఆ విచారణకు లోబడి ఫైనల్ పోస్టింగ్స్ ఇవ్వాల్సిందిగా కూడా డివిజన్ బెంచ్ ఈరోజు ఆదేశించింది. సో అనేక రకాలైనటువంటి అంశాలు ఈరోజు హైకోర్టులో ఇరువైపులా కూడా వాదనలు వినిపించారు. అటు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులో
అనేక అంశాలు ప్రస్తావించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేదు, ఎలాంటి ఫైండింగ్స్ లేకుండానే సింగిల్ బెంచ్ జడ్జి తీర్పు ఇచ్చారు అంటూ కూడా హైకోర్టు కూడా అభిప్రాయపడుతూ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేస్తూ ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. విడుదల సంజయ్తో హైకోర్టు నుండి ప్రణీత, TV9.